మసాలా దోశ కావాలన్నా ఈ మ్యాగ్నా స్పెషాలిటీ చూసుకోండి. ఇప్పుడు మీకైతే ఇక్కడ మేము ఫ్రీగా చేసిస్తాము. ఇక్కడ ఏంటంటే మీకు ఒక్క దోశ అయితే మీకు 50 రూపీస్, ఎందుకంటే మా స్పెషల్ స్పైసీ వేస్తాం కాబట్టి అదానికి. అది మీరు ఒక్కసారి తిన్నారంటే 100 సార్లు అడుగుతారు స్పైసీకి. అది హోమ్ మేడే, ఏం బయట కొనుక్కోము అసలు. బయట కొనుక్కున్న అయినా పనికి రావు కదండి, ఊరికనే పాడైపోతాయి. అందుకే మేము హోమ్ మేడే చేసుకుంటాం. అండ్ ఈ దోశ ఎవరికి అనుకుంటున్నారా, అంగోండి ఎన్నో మాడమన్నారే ఆవిడకి వేస్తున్నాము. ఇప్పుడు చూడండి ఎలా వేస్తాను. అది ఇంకా ఇక్కడేమో నాకు బాగట్లేదు. ఇక్కడైతే అన్నీ 5 నిక్కి అండి. ఒక 5 నిక్కి లేదంటే చెప్పండి. మా 5 ఇలా కొంచెం ప్రెస్ చేశాక కొద్ది మా స్పెషల్ కారం వేస్తాం. దీని సీక్రెట్ ఏంటంటే బాగా కారం ఉంటుందండి. ఇలా దోశ మీద జల్లేస్తాం అంతే. మళ్ళీ వేయమండి, ఎందుకంటే మళ్ళీ వేస్తున్నా మండిపోతుంది మీకు. అందుకే మనకు కావాలంటే మళ్ళీ మేము వేస్తాము. మండిపోతే వదిలేసారనుకోండి 500 పే చేసి. మరి ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు అండి. మీరు గోదావరి గట్టి మీద సినిమా చూస్తే కింద కామెంట్ చేసేయండి. సరే ఇలాగే వేడికేలోపు ఏం చేయాలో అర్థం కావట్లేదు. గోదావరి గట్టు మీద రామచిలకవే. ఇది వేడికి బాబు కాదు ఇలా రండి దోశ చూద్దరు. చూసారు కదా ఎలా వేసానో. ఇదే మన మ్యాగ్నా స్పెషాలిటీ దోశ. మీకు ఎగ్ ఆమ్లెట్ కావాలంటే అది కూడా స్పెషల్. అంటే ఇదొక్కటే కాదు, స్పెషల్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క దోశకు ఒక్కొక్క మసాలా అండి స్పెషల్. ఒకటి ఏంటంటే షుగర్ కూడా వేస్తాం. షుగర్ మసాలా కూడా ఉంటుంది. మనం ఎప్పుడు తినే షుగరే కదా, చేద్దాం టేస్ట్ ఎలా ఉండదు. షుగర్ కూడా ఇది మనం మేడ్ చేసుకోము, ప్యాకెట్స్ తాగుతారు కదా, ఆ మధ్యలో తీసుకొచ్చేస్తాం. ప్యాక్ చేయించాం, ఇలా డబ్బా తీసుకొచ్చేస్తాం. మామూలుగా తెలియదు మమ్మీ వేస్తామని. మేడం గారికి తెలియదు మమ్మీ వేస్తాం. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే దోశ అటు వెళ్ళిపోతుంది. ఏం చేస్తాము అక్కడక్కడే తిప్పేస్తాం అంతే. ఇంక మేడంకి ఇస్తాం, పోయి చాలా బాధలు తినేస్తారు. అండ్ ఒకరోజు ఏంటంటే మేడం చట్నీ లేదంటే పేట్లో అది కాగొస్తుంది కదా, అది ఇచ్చేసాము. అసలు మేడం తెలుసు నాకు. ఇప్పుడు నేను ఎక్కడ పెడతాను తెలుసా, మ్యాగ్నా కిచెన్ షాప్ అనేసి ఒక రెస్టారెంట్ పెట్టేసేది. ఎందుకంటే మన ఐడియాలు చాలా కూడా ఒక్కటి చేస్తే కాదు, చాలా ఉంటాయి మన దగ్గర ఐడియా.